వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలా వరకు స్పెషల్ ఫుడ్స్ అనగానే సండేనో లేకపోతే ఏదో ఒక వీక్లో వన్ డే అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే స్పెషల్గా చేసుకోవాలి, స్పెషల్ రెసిపీస్ చేసుకోవాలి అని. అక్కర్లేదండి, ఎవ్రీ డే మనము స్పెషల్గా చేసుకుంటూ ఉండొచ్చు. చాలా క్విక్గా అండ్ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ అండ్ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ అలాంటి రెసిపీస్ మన షోలో చాలా చూస్తూ ఉంటాము. సో ఇప్పుడు కూడా అలాంటి రెసిపీస్తో మేము వచ్చేసాము. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. సో హాయ్ పల్లవి, ఎలా ఉన్నావు? హాయ్ లాస్యా, ఐఎమ్ వెరీ గుడ్. నువ్వు ఎలా ఉన్నావు? నేను కూడా చాలా బాగున్నాను. సో చాలా మంది స్పెషల్ ఫుడ్ అనగానే వీక్లీ వన్స్ అనే అనుకుంటూ ఉంటారు. బట్ మనమైతే రోజు చూపిస్తూ ఉంటాం. బట్ రోజు అలా స్పెషల్ ఫుడ్స్ కానీ డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? సో ఏంటి అంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అందరికీ ఒక్కొక్క వంట, లైక్ పప్పు సపరేట్, కర్రీ సపరేట్, అలా చేయడం ఎవరికి కుదరదు. సో ఇలా కాంబినేషన్గా యూస్ చేస్తే ఏంటంటే క్విక్గా అయిపోతుంది అండ్ మంచి న్యూట్రియంట్స్ కూడా వస్తాయి మనకు. సో అది ఒక బెనిఫిట్ అనమాట. సో ఇలా కాంబినేషన్ చేస్తే చాలా మంచిది యాక్చువల్లీ, టైం సేవింగ్ కూడా. అండ్ దాంతోపాటు మంచి రిచ్ ప్రోటీన్స్, క్యాలరీస్, ఫైబర్, ఎవ్రీథింగ్ వస్తుంది. హై న్యూట్రిషన్ ఫుడ్ అవుతుంది అది. సో అంతా మన ప్లేట్లో అయితే ఫుల్ న్యూట్రిషనల్ ఫుడ్ అయితే యాడ్ అవుతుంది డిఫరెంట్ కాంబినేషన్స్ చూసేసి. సో మరి ఇవాళ ఎటువంటి రెసిపీస్తో వచ్చేసావు? సో అందరికీ కూడా స్పైసీ ఫుడ్స్ ఏమి ఇష్టం ఉండదు. సో కొందరికి స్వీట్స్ కూడా చాలా ఇష్టం మనలాగా. సో అలాంటి వాళ్ళ కోసం చాక్లెట్ అవకాడో మౌస్. ఓకే, అవకాడో అనగానే ఇప్పుడు చాలా న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అంటారు. అండ్ అవకాడో అందరూ తింటుంటారు. బట్ టేస్ట్ లెస్ అది అవకాడో యాక్చువల్గా, అంటే కొంచెం చప్పగా ఉంటుంది, స్మూదీస్ చేసుకుంటూ ఉంటారు. బట్ మౌస్ అనేది కొంచెం డెజర్ట్ లాగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్యా, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చాక్లెట్ అవకాడో మౌస్ అన్నావు కాబట్టి చక్కగా చాకో పౌడర్ తీసుకొచ్చు, చాకో చిప్స్ తీసుకొచ్చు, అండ్ బెర్రీస్ ఇవి. బెర్రీస్. ఓకే, డ్రై బెర్రీస్, అవకాడో. మన హనీ కూడా తెచ్చాను, కొంచెం వెనిలా ఎసెన్స్. ఓకే, అది ఉండాల్సిందే. ఆ వెనిలా ఎసెన్స్ లేకపోతే అసలు ఆ రిచ్నెస్ ఉండదు అనమాట. సో మొత్తానికి ఇంగ్రీడియంట్స్ అయితే అన్ని తీసుకొచ్చేసావు. అంటే చాక్లెట్ అవకాడో మౌస్ అన్నావు కాబట్టి చాకో పౌడర్ తెచ్చావు అండ్ చాకో చిప్స్ కూడా తెచ్చావు. అండ్ మిల్క్ లాగా కనిపిస్తుంది, అది ఏ కైండ్ ఆఫ్ మిల్క్? ఆల్మండ్ మిల్క్. ఓకే, బా చాలా రిచ్నెస్ ఇస్తుంది అనమాట. స్వీట్ అనగానే అందరూ కూడా ఫ్యాట్ అని అనుకుంటారు. సో వాళ్ళ కోసమే అనమాట ఆల్మండ్ మిల్క్, ఎందుకంటే ప్రోటీన్ కూడా ఉంది అని చూపించడానికి. ఓకే, సో మిల్క్ అనగానే చాలా మంది స్కిమ్డ్ మిల్క్ వాడుతుంటారు, స్కిమ్డ్ మిల్క్ వాడతారు, టోన్డ్ మిల్క్ వాడతారు అలా. సో ఆల్మండ్ మిల్క్ ఇది ఎవరికి అంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్న వాళ్ళకి, అంటే ఏదైనా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తింటే పడదు కదా అలాంటి వాళ్ళకి, అండ్ అలాగే వేగెన్స్ వాళ్ళకి కూడా. ఓకే, సో మొత్తానికి ఇంగ్రీడియంట్స్ అయితే వచ్చేసాయి. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఓకే, సో నాకు ఒక మిక్సీ జార్ కావాలి. ఓకే, ఇవన్నీ కూడా అందులో మిక్స్ చేస్తాను. ఫస్ట్ అవకాడో. సో ఆల్రెడీ నేను పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను అది. ఓకే, అండ్ నెక్స్ట్ మన చాకో చిప్స్. ఓకే, నెక్స్ట్ మన చాకో పౌడర్. సో ఇది నేను మొత్తం వేసేసుకుంటున్నాను. ఓకే, సో స్వీట్ చాలా ఇష్టం కాబట్టి. బట్ అది చాకో పౌడర్ కాబట్టి స్వీట్నెస్ ఉండదు. ఉండదు, సో కొంచెం చేదుగానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అయితే మనం ఫుల్ గా వేసేసుకోవచ్చు. బెర్రీస్ కదా, డ్రైడ్ బెర్రీస్. సో నెక్స్ట్ హనీ వేస్తున్నాను. సో హనీ కూడా మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకే, ఈ మధ్య అందరూ కూడా హాట్ వాటర్ లో తీసుకుంటున్నారు కదా హనీ. ఇంకొక స్పూన్, కొంచెం వెనిలా ఎసెన్స్ టేస్ట్ కోసం. అండ్ నెక్స్ట్ మన ప్రోటీన్ రిచ్ మిల్క్, ఆల్మండ్ మిల్క్. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మిక్స్ పట్టేయాలి. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాం కాబట్టి నేనైతే మిక్సీ పట్టుకొని వస్తాను. ఓకే, వావ్. సో మౌస్ అంటే ఈ కన్సిస్టెన్సీ అయితే ఉండాల్సిందే కదా? ఇది ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే. ఓకే, సో మొత్తానికి చక్కగా చేసావు. సో గార్నిషింగ్ కూడా ఉంటుంది కదా మరి? ఎగ్జాక్ట్లీ. ఓకే, సో మన డ్రై బెర్రీస్తో కొంచెం అలా బెర్రీస్. అండ్ కొన్ని మన చాకో చిప్స్.
సో ఫైనల్ ఇది చాక్లెట్ అవకాడో మూసి కాబట్టి ఒక అవకాడో. ఓకే లాస్య, చాక్లెట్ అవకాడో మూస్ రెడీ అయిపోయింది. ఓకే, చాక్లెట్ అవకాడో మౌస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చాక్లెట్ అవకాడో మౌస్ కి కావాల్సిన పదార్థాలు: అవకాడో 1, చాక్లెట్ పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, చాకో చిప్స్ కొద్దిగా, బాదం పాలు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్, డ్రై బెర్రీస్ కొద్దిగా. చాక్లెట్ అవకాడో మౌస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ జార్లో అవకాడో ముక్కలు, చాకో చిప్స్, చాక్లెట్ పౌడర్, బెర్రీస్, తేనె, వెనిలా ఎసెన్స్, ఆల్మండ్ మిల్క్ వేసి మిక్సీ పట్టి సర్వింగ్ గ్లాస్లో తీసుకొని బెర్రీస్, చాక్లెట్ చిప్స్, అవకాడోతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చాక్లెట్ అవకాడో మౌస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, టేస్ట్ చేసేద్దామా? కొంచెం అవకాడో టేస్ట్ ఎక్కువ వస్తుంది, ఎందుకంటే అవకాడోస్ ఎక్కువ వేసాం కాబట్టి. అండ్ చాకో పౌడర్ కూడా కొద్దిగా మంచిగా తెలుస్తుంది ఆ టేస్ట్. అండ్ బెర్రీస్ ఇవన్నీ చాలా బాగుంది. అంటే మౌస్ మనకి ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలోనే ఎగ్జాక్ట్గా ఉందన్నమాట. చాలా బాగుంది. మరి నీకు ఎలా అనిపించింది? సో నాకేమనిపిస్తుంది అంటే నిజంగానే సూపర్ టేస్ట్ అసలు. సో ఎక్కువగా స్వీట్ కూడా ఏం లేదు, నార్మల్ రేంజ్లో ఉంది. సో ఇది డయాబెటిక్ పీపుల్ వాళ్ళు తీసుకోవచ్చు, ఎందుకంటే అసలు స్వీట్గా లేదు అండ్ కొంచెం చేదుగా ఉంది. అండ్ దీనివల్ల వాళ్ళకి మంచి ఏమంటారు లో షుగర్ లెవెల్స్ బాగా లో అయిపోతాయి కదా, అలాంటి వాళ్ళు ఈ రెసిపీ తీసుకోవచ్చు, బాగుంటుంది. సో దీని అందరూ కూడా డెఫినెట్గా ఇష్టపడి తింటారు. పిల్లలకి ఎప్పుడు కట్లెట్, శాండ్విచ్, మ్యాగీ అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా ఇస్తే అవకాడోలో ఉన్న బెనిఫిట్స్ కానీ అలాగే మనం ఆల్మండ్ మిల్క్ యూస్ చేస్తాం, ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా పొందుతారు. ఓకే, ఇదైతే సూపర్గా ఉంది మౌస్. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో ఆల్రెడీ ఒక డెజర్ట్ అయిపోయింది కదా, సో అందరూ కూడా ఇప్పుడు ఏమంటారు సూప్స్ లాగా అలా తీసుకుంటున్నారు కదా. సో ఇప్పుడు మనం కొత్తగా షరబత్ ట్రై చేస్తున్నాము, అది కూడా మంచి ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్తో. ఓకే, సో నన్నారి షరబత్. వావ్, నన్నారి షర్బత్ అనగానే ఇవాళ అన్ని స్పెషల్స్ ప్లాన్ చేసావు. అండ్ నన్నారి షర్బత్ అనగానే మనం బయట ఎక్కువ తీసుకుంటూ ఉంటాము, బట్ ఏ వాటర్ వేస్తారో ఏంటో అంత భయంగా ఉంటుంది. బట్ నన్నారి అనగానే రూట్స్ నుంచి వస్తుంది కదా, చాలా మెడిసినల్ వాల్యూ ఉంది అన్నట్టు. సో ఎటువంటి కైండ్ ఆఫ్ యూజెస్ ఉంటాయి వాటితో? సో అది ఏంటి అంటే చాలా హెల్ప్ అవుతుంది. దానివల్ల యూరినరీ ఇన్ఫెక్షన్ ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళు అది తీసుకుంటే చాలా మంచిది. అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది, లైక్ బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ ఉంటాయి కదా, సో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అంటే డయేరియా కానీ, కాన్స్టిపేషన్ కానీ, లేదంటే ఫ్రీక్వెంట్గా నాసియా సెన్సేషన్ ఉన్న వాళ్ళకి, సో వీళ్ళన్నిటి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తారు. అందుకే దాన్ని ఎక్కువగా ఆయుర్వేదిక్ మెడిసిన్గా యూజ్ చేస్తారనమాట. అండ్ ఇలాగ మనం డ్రింక్స్ రూపంలో తీసుకున్న హైడ్రేషన్ అండ్ నువ్వు చెప్పినట్టు చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే స్టార్ట్ చేసేద్దామా? ఓకే, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్య, నేను ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నన్నారి షర్బత్ అన్నావు కాబట్టి యాక్చువల్గా ఇదైతే నాకు తెలిసి నన్నారి సిరప్ అయింది. అండ్ మరి వాటర్ అది నేను ఆల్రెడీ రూట్స్ని బాయిల్ చేసేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ వాటర్ తెచ్చాను. ఓకే, సో మనకి బయట విడిగా కూడా దొరుకుతుంది? విడిగా కూడా దొరుకుతుంది. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఆ రూట్ లోపల ఉన్న మొత్తం దాన్ని క్లీన్ చేసేసి అప్పుడు కొంచెం వాటర్లో బాయిల్ చేయాలి, ఒక 15 minutes అలా బాయిల్ చేసేసి వాటర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వావ్, అండ్ ఎప్పుడైనా ఏదైనా జ్యూస్ కానీ పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేస్తారు కాబట్టి తీసుకొచ్చేసా. అండ్ ఎస్పెషల్లీ నన్నారి తాగాలి అనుకున్న వాళ్ళు కొంచెం నిమ్మకాయ అయితే పిండుకుంటారు కంపల్సరీ. అండ్ అది వాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఎవ్రీథింగ్ ఏదైతే మట్టి మర్డ్ మొత్తం ఉంటుందో అదంతా బాగా క్లీన్ చేసేసి ఫస్ట్ కొంచెం ఒక 5 minutes అలా బాయిల్ చేసేసి ఆ ఏదైతే అదంతా ఉంటుందో అది అయిపోయాక మళ్ళీ బాయిల్ చేసి ఆ వాటర్ తీసుకోవాలి. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ కూడా వచ్చేసాయి. సో మరి స్టార్ట్ చేసేద్దామా? సో ఫస్ట్ నాకు ఒక మిక్సింగ్ బౌల్ ఇచ్చేసింది. ఓకే, సో ఫస్ట్ మన నన్నారి షరబత్ యూజ్ చేస్తున్నాను, వాటర్ యూజ్ చేస్తున్నాను.
సో నన్నారి షర్బత్ ఏంటి, బాడీకి చలవ చేయడమే కాకుండా ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. సో నేను ముందు చెప్పినట్టుగానే ఎవరికైతే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటుందో అండ్ అలాగే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయో అండ్ అలాగే బ్లడ్ ప్యూరిఫికేషన్ ఉండదు, కొందరికి బ్లడ్కి సంబంధించిన డిసీజెస్ వస్తూ ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్ కానీ లేదంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ. సో అలాంటి వాళ్ళకి బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, సో మొత్తానికి అంటే మెయిన్ మెడిసినల్ వాల్యూ అని చెప్పొచ్చు అనమాట. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు లేకపోతే అన్ని కండిషన్స్ ఉన్న వాళ్ళు వాడచ్చు ఇది? అన్ని కండిషనల్ ఉన్న వాళ్ళు వాడచ్చు. డయాబెటిక్ పేషెంట్స్ కూడా యూస్ చేయొచ్చు. డయాబెటిక్ స్వీట్ గా ఉంటది కదా, డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం మరి. సో వాటర్ అయితే వేస్తావు ప్రిపేర్ చేసుకున్నది. సో కొంచెం దాని సిరప్ కూడా వేసుకుంటున్నాం కాబట్టి ఒక 1 సిరప్. ఇది నన్నారి సిరప్. సో నార్మల్ ఇది కూడా మనకు మార్కెట్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇంకొక స్పూన్. సో కొంచెం సాల్ట్, షర్బత్లో ఎలా వేసుకుంటాం కదా, అండ్ కొంచెం షుగర్ అండ్ అలాగే లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుంటాం. సో ఒకసారి నాకు మిక్స్ చేసేది. సో ఇంకా ఇందులో మనం ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, సో మొత్తానికి రూట్స్ నుంచి వచ్చిన మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉడకబెట్టుకోవాలి. అది జస్ట్ బాయిల్ చేయాలా ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో? ఫస్ట్ క్లీన్ చేసేయాలి, మొత్తం క్లీన్ చేసేసి అప్పుడు బాయిల్ చేసేసుకోవాలి. ఓకే, సో కొన్ని వాటర్ వేసి బాయిల్ చేసి ఆ వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. వాటర్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కూడా మనం కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. వై బికాజ్ మనం సిరప్ అవన్నీ కూడా యాడ్ చేసాం కదా. ఓకే, సో ఇది కూడా బాడీ హైడ్రేషన్గా ఉండడానికి మంచిగా ఉపయోగపడుతుంది. సో యూజువల్గా ఇది ఒక 2 times అలా తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు. సో డైలీ ఒక 200 to 250 ml వరకు తీసుకోవచ్చు. ఇది సమ్మర్లోనే కాకుండా నేను ఇందాక చెప్పాను కదా బ్లడ్ ప్యూరిఫైకి ఉపయోగపడుతుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని. సో వాళ్ళు ఏ టైంలోనైనా తీసుకోవచ్చు, ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు. దీనికి సపరేట్గా ఈ టైంలోనే తీసుకోవాలని లేదు. సో దీని యూజెస్ చాలా మందికి ఉంటాయి యాక్చువల్లీ. ఎస్పెషల్లీ లేడీస్ కి అన్నట్టు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి. సో హైడ్రేటెడ్ గా ఉండడం చాలా బెస్ట్ అంటాం. చాలా బెస్ట్. అండ్ ఏంటి అంటే ఇప్పుడున్న అందరూ బిజీ లైఫ్లో ఎవ్వరు కూడా వాటర్ తాగరు సరిగా. సో దానివల్లనే మెయిన్ హెల్త్ ఇష్యూస్కి లీడ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళు అప్పుడప్పుడు కొంచెం టైం తీసుకొని ఇలాంటి షర్బత్ ఒకటి ప్రిపేర్ చేసుకొని తాగితే ఇంకా మంచిది. ఓకే, సో హైడ్రేషన్ ఉంటుంది. అలాగే వాటర్ తక్కువ తీసుకున్న వాళ్ళు మాత్రం చక్కగా హైడ్రేటింగ్గా ఉంటారు అనమాట ఎప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో బాడీ హైడ్రేట్గా ఉంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ స్కిన్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి అండ్ అలాగే బాడీలో ఏ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్, ఏదైనా త్వరగా ఇన్ఫెక్షన్స్ క్యాచ్ చేయవు బాడీకి. ఓకే, సో వాటర్ తాగితే బాడీని హైడ్రేట్ పెట్టుకుంటే అన్ని చాలా బెనిఫిట్స్ మనకి. సో మాయిశ్చరైజింగ్ గా ఉంటది ఎప్పుడు స్కిన్. సో హెల్దీగా కూడా అండ్ గ్లోయింగ్ ఉంటుంది. సో మోస్ట్లీ స్కిన్ గ్లో ఉండడానికి మనం ఏవేవో క్రీమ్స్ వాడుతూ ఏదో స్టీమ్స్ తీసుకుంటూ ఫేషియల్స్ చేసుకుంటూ ఉంటాం కదా. సో దాని మెయిన్ రీజన్ ఏంటి అంటే బాడీని హైడ్రేట్ గా పెట్టుకుంటే ఆ ఇష్యూస్ ఏం రాకుండా ఉంటాయి. ఫస్ట్ థింగ్, ఎలాగో మనం కొంచెం చక్కెర ఉప్పు వేసాం కాబట్టి అవి కరగడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, సో చక్కగా రెడీ అయిపోయినాయి. అండ్ నాకు ఒక డౌట్, అంటే ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ వీళ్ళు కూడా యూస్ చేయొచ్చా మరి? యూస్ చేయొచ్చు. వాళ్ళకే యాక్చువల్లీ ఎక్కువగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. సో వాళ్ళు యూస్ చేయొచ్చు. అండ్ ఎస్పెషల్లీ సమ్మర్ టైంలో ఎవ్రీడే తీసుకోవచ్చా? అంటే ఓల్డ్ పీపుల్ ఎవరైతే కండిషన్స్లో ఉన్నారో అవన్నీ ఎవ్రీడే తీసుకోవచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇది ఆయుర్వేదిక్ అండ్ అలాగే బాడీ హైడ్రేషన్ ఉంచడానికి ఉపయోగపడుతుంది, అలాగే బాడీకి చలవ కూడా. సో డైలీ కూడా అందరూ లెమన్ వాటర్ అని చెప్పేసి అండ్ అలాగే వాటర్ మిలన్ జ్యూస్, కుకుంబర్ జ్యూస్ అలా తీసుకుంటారు కదా. సో అలా ఎలా అయితే ఆల్టర్నేటివ్గా తీసుకుంటారో ఒక్కోసారి నన్నారి షర్బత్ తీసుకుంటే కూడా చాలా మంచిది. అండ్ రూట్స్ నుంచి ఏదైతే వస్తుందో అది మనం పడేయచ్చా, లేకపోతే వీ కెన్ యూజ్ ఇట్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు? లేదు, యాక్చువల్లీ మనం ఏదైతే ఓవర్ నైట్ సోక్ చేస్తాం కదా, మళ్ళీ ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత దాన్ని బాయిల్ చేసి అది చాలా వైట్గా అయిపోతుంది యాక్చువల్లీ. ఓకే, సాబుదానా టైప్లో అయిపోతుంది. ఓకే, దాన్ని పడేయాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని మనం జస్ట్ స్ట్రెయిన్ చేసేసుకుంటే సరిపోతుంది.
ఓకే, అండ్ అది తీసుకున్నా కూడా ఉష్ణం తగ్గుతుంది అది ఇది అంటారు. అవును, ఎగ్జాక్ట్లీ. ఓకే, సో ఏంటి అంటే మీరు అది స్ట్రెయిన్ చేశాక కూడా మీకు అది చాలా వైట్ గా అసలు ఏం కనిపించదు, ట్రాన్స్పరెంట్ లాగా అయిపోతుంది మొత్తం. లైక్ సాబుదానా మనము బాయిల్ చేసినప్పుడు ట్రాన్స్పరెంట్ అయిపోతుందో అది కూడా ఆ కైండ్ ఆఫ్ ఫామ్ తీసుకుంటదేమో. ఓకే, సో మరి సర్వ్ చేసుకుందాము. సో కొంచెం కూల్గా సర్వ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకుందాం. ఓకే, సో సరే బాగా కలిపేసి మన నన్నారి షర్బత్ రెడీ అయిపోయింది. అండ్ మంచి ఆయుర్వేదిక్ రెసిపీ అన్నమాట ఇది. ఓకే, సో ఆయుర్వేదిక్ డ్రింక్ అని చెప్పొచ్చు కదా, మెడిసినల్ వాల్యూస్. నన్నారి షర్బత్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. నన్నారి షర్బత్కి కావాల్సిన పదార్థాలు: నన్నారి రూట్ కొద్దిగా, పంచదార 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, నన్నారి సిరప్ 2 టేబుల్ స్పూన్లు, ఐస్ క్యూబ్స్ కొద్దిగా. నన్నారి షర్బత్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్లో నన్నారి జ్యూస్, నన్నారి సిరప్, కొద్దిగా ఉప్పు, పంచదార, నిమ్మరసం, కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి సర్వింగ్ గ్లాస్లో ఐస్ ముక్కలు వేసి కలిపి పెట్టుకున్న నన్నారి షర్బత్ కూడా వేసి సర్వ్ చేసుకుంటే సమ్మర్ స్పెషల్ నన్నారి షర్బత్ రెడీ. కావలసిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. ఓకే, చల్ల చల్లగా కూల్గా చాలా డిఫరెంట్ టేస్ట్. అంటే నన్నారినిగానే అందరికీ నచ్చుతుంది. ఎక్కువ స్వీట్ లేకుండా చక్కగా ఫ్లేవర్ వస్తుంది. అండ్ నిమ్మరసం పిండాం కాబట్టి ఇంకొంచెం విటమిన్ సి కూడా యాడ్ అవుతుంది. మనకి ఇప్పుడు చాలా అవసరం కదా. ఎగ్జాక్ట్లీ, చాలా సూదింగ్గా ఉందన్నమాట. అలాగా ఒక 2-3 గ్లాసెస్ తాగేసి ప్రశాంతంగా. ఎలాగో మనం చక్కెర కూడా కొద్దిగా వేసుకున్నాం. సో చాలా బాగుంది. సో మంచి కామ్నెస్ కూడా ఇస్తుంది మైండ్కి. అండ్ ఆయుర్వేదిక్ డ్రింక్ అంటే ఆయుర్వేదిక్ డ్రింక్ లాగా ఉంది. అండ్ చాలా బాగా నచ్చింది నాకైతే. నార్మల్లీ సో ఇది అందరూ తీసుకుంటారు, లైక్ దీని టేస్ట్ కూడా అంత డిఫరెంట్గా ఏం లేదు. అండ్ అంత నచ్చకుండా ఉండడానికి కూడా లేదు. చాలా టేస్టీగా ఉంది యాక్చువల్గా. చాలా టేస్టీగా ఉంది అండ్ చాలా సింపుల్ డ్రింక్ లాగా తాగేయచ్చు. అండ్ సూపర్గా ఉంది. నన్నారి బాగుంది అండ్ ఫస్ట్ రెసిపీ కూడా సూపర్గా ఉంది. సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? సో ఫస్ట్ అవకాడో మనం మెయిన్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేస్తాం. సో అవకాడో ఏంటి అంటే లో క్యాలరీ ఉన్న ఫ్రూట్ అండ్ అలాగే ఫైబర్ రిచ్ కూడా ఉంటుంది. అండ్ దానివల్ల మనకి ఇంకొక యూజ్ ఏంటి అంటే మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అందులో. అండ్ అలాగే లో కొలెస్ట్రాల్, ఐ మీన్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తూ ఉంటుంది అది. సో ఆ ఫ్రూట్కి ఉన్న మంచి ఇంగ్రీడియంట్ అదే అనమాట. అండ్ నెక్స్ట్ మన నన్నారి షర్బత్ అండ్ మంచి ఆయుర్వేదిక్ వాల్యూస్ ఉంది. సో ముందుగా నేను చెప్పినట్టుగానే ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు. అండ్ మోస్ట్లీ మంచి లైక్ హెల్త్ డిసీజ్ ఉన్న వాళ్ళకు కూడా త్వరగా క్యూర్ అవుతుంది దీనివల్ల. సో ఎవరికైతే మోస్ట్లీ ఇది ఎక్కువగా వర్క్ చేసేది ఏంటి అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి అండ్ యూరిన్ ట్రాక్కి సంబంధించిన ఏదైనా డిసీజ్ ఉన్న వాళ్ళకి. అండ్ అలాగే బాడీకి బాగా చలవ చేస్తుంది. కంపేర్ టు నిమ్మరసం ఇదంతా కూడా చూస్తే ఇది ఇంకా బాగా చలవ చేస్తుంది. అండ్ అలాగే దీనికి స్పెషల్ ఏంటి అంటే సో వాట్ ఎవర్ ద గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో ఎవ్రీథింగ్ దీనివల్ల క్యూర్ అవుతుంది. ఓకే, సో చాలా మంచి వాల్యూస్ ఉన్నాయి. అండ్ హెల్త్ వైజ్ బాగుంది అండ్ టేస్ట్ వైజ్ కూడా 2 బాగున్నాయి. అవకాడో మౌజ్ ఎలాగో ఎంత సూపర్గా ఉంది, చాక్లెట్ అవకాడో మౌజ్. అండ్ ఇది నన్నారి షర్బత్ కూడా. ఇవాళ 2 రెసిపీస్ అయితే సూపర్గా ఉన్నాయి. స్వీట్ లవర్కి చాలా ఇష్టం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ రాసియా. అండ్ ఇవాళ ఎపిసోడ్ మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.